కార్తీక పురాణం 27వ అధ్యాయం. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. అత్రి మహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరతీసి ఇంకను ఇట్లా చెప్పాను: ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా అపాది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలను. కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట తప్పకుండట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై మొనర్పిచ్చినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజాధర్మము కాని ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడై పాపి అయిన మరొక విప్రుడే దండింపవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకం లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హితులకు న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సికపట్టి లాగినవాడును కాళ్లతో తన్నినవాడును విపరద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణి గ్రామం నుండి తరిమినవాడును విసిర పరిత్యాగ మొనరించిన వాడును బ్రహ్మహంతుకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడిని నీ గురించి తపస్శాలియు విప్రోత్తముడను అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడునైతేనేమి పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషును కడికేగము. అందువలన మీ ఉభయములకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపాను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 27వ రోజు పారాయణం 27వ అధ్యాయము సమాప్తము. స్వస్తి.